బేసిక్గా ప్రోటీన్స్ అనేవి మనకు సోయా బీన్స్లో ఎక్కువగా ఉంటాయి, దాని తర్వాత పల్సెస్లోనే ఉంటాయి, దాని తర్వాత మష్రూమ్స్లో ఎక్కువగా ఉంటాయి. నాన్ వెజిటేరియన్లో కూడా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్ ఒకవేళ తక్కువైతే క్వాషియార్కర్ అనే ఒక డిసీజ్ చిన్నపిల్లల్లో మనకు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ జూప్లాంక్టన్ అంటే ఏంటంటే సో వాటర్లో సర్వైవ్ అయ్యే అన్ని అనిమల్స్ని మనము జూప్లాంక్టాన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి వాటర్లో మనకు డిఫరెంట్ అనిమల్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం ఏం చెప్తామంటే జూప్లాంక్టన్ అనేసి చెప్తాం. విచ్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టంలో బాగా స్టేబుల్గా ఏది ఉంటుంది? సో పోడా అంటే లెగ్స్, ఆర్థ్రో అంటే జాయింట్స్ అని ఇందాకే చెప్పాను. సో లెగ్స్ అన్నీ కూడా జాయింట్స్ ఉన్నాయి కాబట్టి సో ఆర్థ్రాలజీ అంటాం కాబట్టి సో ఇవన్నీ కూడా ఆర్థ్రోపోడా కేటగిరీ కిందకే వస్తాయి. ఫీమర్ ఇస్ ద లార్జెస్ట్ బోన్ అండ్ ఆల్సో స్ట్రాంగెస్ట్ బోన్ అండ్ ఆల్సో లాంగెస్ట్ బోన్. ఓకే, ఫీమర్. ఇంకస్, so incus malleus stapes, these three bones are so which is located middle part of the ear. This stapes bone is the smallest bone in the body. So femur is the longest bone and stapes is the smallest bone. Musa paradisica is the scientific name of which plant? ఈజీగా కదా. మ్యూసా పారడైజికా అనేది సో బనానా ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట. బనానా ప్లాంట్ సైంటిఫిక్ నేమ్. కార్న్ అంటే సైంటిఫిక్ నేమ్ జియామైజ్ అని చెప్పుకున్నాం మొక్కజొన్నకి. వీట్ అంటే ట్రిటికమ్ వల్గారిమ్ అని చెప్పుకున్నాం గోధుమకి. మ్యాంగో అంటే మ్యాంజిఫెరా ఇండికా అని చెప్పుకున్నాం మ్యాంగోకి. సో మ్యూకా పారడైసికా అంటే బనానాని మ్యూసా పారడైసికా అనేసి చెప్తాం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్యానిన్స్ ఫెమిలియర్స్ ఇన్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్. ఓకే, సో క్యానిన్ ఫెమిలియర్స్ మనకు ఈ దేనికి సైంటిఫిక్ నేమ్? క్యాటు, డాగ్, ఫాక్స్, వోల్ఫ్ అన్నాం కదా. సో డాగ్ సైంటిఫిక్ నేమ్ ఏదంటే క్యానిన్స్ ఫెమిలియర్స్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ డాగ్ అనమాట. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ ఏ మ్యాక్రోన్యూట్రియంట్ ఫర్ ప్లాంట్స్. సో మ్యాక్రోన్యూట్రియంట్ కానిది ఏది అనేసి అడిగారు. సో నేను ఆల్రెడీ మీకు లాస్ట్ సెషన్లో ఒక లిస్ట్ ఇచ్చాను. మ్యాక్రోన్యూట్రియంట్స్ మైక్రోన్యూట్రియంట్స్కి మధ్య డిఫరెన్స్ ఇచ్చాను కదా, గుర్తుందా? ఆ లిస్ట్ మీరు కంపల్సరీ చదవాలి. సో ఆ లిస్ట్లో మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏవి కొన్నే ఉన్నాయి, మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ తెలిస్తే అది కానిదే కదా మైక్రోన్యూట్రియంట్. మ్యాక్రో ఏంటంటే కంపల్సరీ కావాలి, అబండెంట్ అంటే ఎక్కువ పర్సంటేజ్ కావాలి అని అర్థం. మైక్రో అంటే స్మాల్ పర్సంటేజ్లో కావాలి, తక్కువ ఉన్నా సరిపోతుంది అని దాని అర్థం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్రో అండ్ మైక్రో. విచ్ ఆఫ్ దిస్ ఈస్ నాట్ ఏ మ్యాక్రోన్యూట్రియంట్ అంటే మ్యాక్రోన్యూట్రియంట్ కానిదేది అంటే 3 మ్యాక్రో ఉన్నాయి, ఇక్కడ ఏదో ఒకటి మైక్రో ఉంది. అదేంటి? నైట్రోజన్. సో నైట్రోజన్ ఈజ్ ఆల్వేస్ మ్యాక్రోన్యూట్రియంట్ ఫర్ ద ప్లాంట్స్ అండి. ఈ నైట్రోజన్ అనేది మనకు ఎర్త్లోనే బాగా దొరుకుతూ ఉంటుంది. రైజోవే బ్యాక్టీరియాస్ ఈ నైట్రోజన్ని మనకు నైట్రేట్స్గా కన్వర్ట్ చేసి ప్లాంట్స్కి ఇచ్చి ప్లాంట్స్ గ్రోత్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇంకా సమ్ కైండ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా నైట్రోజన్ వల్లనే ప్రిపేర్ అవుతాయి. సో యూరియా కావచ్చు, అమోనియా కావచ్చు, అమోనియం నైట్రేటు, ఇవన్నీ కూడా అమోనియా కాంబినేషన్లో ఉన్న ఆల్ ఫర్టిలైజర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ నైట్రోజన్. కాబట్టి నైట్రోజన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్. దట్ మీన్స్ ఇట్స్ లైక్ మ్యాక్రోన్యూట్రియంట్ ఫర్ ద ప్లాంట్స్. సో దిస్ ఈజ్ నాట్ అనే మైక్రో, కాబట్టి ఇది మ్యాక్రో కదా, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ మ్యాక్రో కానిది అన్నాడు, ఇది మ్యాక్రోనే. పాస్పరస్ కూడా మ్యాక్రోనే. సో రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవ్వాలంటే ప్లాంట్స్కి పాస్పరస్ కావాలి కాబట్టి ఇది కూడా మ్యాక్రో. పొటాషియం. సో పొటాషియం ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ ద సెల్ వాల్ ఆఫ్ ద ప్లాంట్స్. మన బాడీలో కాల్షియం, పొటాషియం ఈజ్ రీజన్ ఫర్ ద బోన్ స్ట్రెంథనింగ్ అనుకున్నాం. సేమ్ ప్లాంట్స్లో కూడా మనకి ఏంటంటే పొటాషియము, కాల్షియము రెండు ప్లాంట్స్ సెల్ వాల్లో ఉండి ప్లాంట్స్ బాగా స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇది కూడా మ్యాక్రోన్యూట్రియంటే. ఆప్షన్ డి క్లోరిన్ ఉంది కదా. సో ఈ క్లోరిన్ అనేది అంత ఎక్కువ అవసరం లేదు కాబట్టి సో క్లోరిన్ ఈజ్ ద మైక్రోన్యూట్రియంట్ ఫర్ ద ప్లాంట్స్. మైక్రోన్యూట్రియంట్ ఆఫ్ ప్లాంట్ ఏది అంటే క్లోరిన్. రిమైనింగ్ నైట్రోజన్, పాస్పరస్, పొటాషియం ఈ 3 కూడా మ్యాక్రోన్యూట్రియంట్ అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ది లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్. సో మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? ఆప్షన్ ఏ ప్యాంక్రియాస్, బి థైరాయిడ్, సి లార్జ్ ఇంటెస్టైన్, డి లివర్. ప్యాంక్రియాస్ 60 గ్రామ్స్ ఉంటుంది. ప్యాంక్రియాస్ 60 గ్రామ్స్. థైరాయిడ్ 25 గ్రామ్స్ ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్, సో లార్జ్ ఇంటెస్టైన్ మనకు లెంత్ విడ్త్ చెప్తాం కానీ దాని వెయిట్ మనం ఎలాగో చెప్పం. లివర్ ఏమో 1.5 kgs లేదా 1500 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు లార్జెస్ట్ పెద్ద గ్రంథి ఏది?
ఓకే, గ్రంథి అన్నప్పుడు ప్యాంక్రియాస్, థైరాయిడ్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ లివర్, ఈ 4 గ్రంథులే. ప్యాంక్రియాస్ అనేది మనకు 60 grams వెయిట్ ఉంది, థైరాయిడ్ 25 ఉంది, లివర్ 1.5 ఉంది. కాబట్టి సో లివర్ ఈజ్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో లివర్ 1.5 kg and 1500 grams. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ వెయిట్ హోల్డింగ్ ఇన్ అవర్ హ్యూమన్ బీయింగ్ బాడీ అన్నమాట. ఓకే, సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్ ఏది అన్నప్పుడు ప్యాంక్రియాస్కి వెళ్ళాలి. ప్యాంక్రియాస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ హోల్డింగ్ 60 grams ఆఫ్ వెయిట్. 60 grams ఆఫ్ వెయిట్ అనేది ప్యాంక్రియాస్ ఉంటుంది. దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ. ఫస్ట్ లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ ఈజ్ లివర్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ ఈజ్ ప్యాంక్రియాస్. అండ్ బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ ద ఎండోక్రైన్ సిస్టమ్ ఏది అంటే థైరాయిడ్ గ్లాండ్ అవుతుంది. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే థైరాయిడ్ అవుతుంది, లేకపోతే లేదు. మొత్తం బాడీలోనే పెద్ద గ్రంథి ఏదంటే లివర్ అవుతుంది. అలా కాకుండా విచ్ ఈస్ ద లాంగెస్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ, పెద్ద అవయవం ఏది అంటే కనుక స్కిన్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ పెద్ద అవయవం ఏమో స్కిన్, పెద్ద గ్రంథి ఏమో లివర్, సెకండ్ బిగ్గెస్ట్ గ్లాండ్ వచ్చి ప్యాంక్రియాస్. సో ఆప్షన్ డి లివర్ ఇస్ ద హియర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, పల్సెస్ ఆర్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో పల్సెస్ అనేది ఈ క్రింది వాణిలో దేనికి ఎక్కువగా యూజ్ అవుతాయి? ఓకే, అంటే ఏ పోషక పదార్థాలు పల్సెస్లో మనకు ఎక్కువగా ఉంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్ అండ్ ఫ్యాట్స్. సో పల్సెస్ అంటే ఏంటంటే పప్పు ధాన్యాలు అండి, పప్పు దినుసులు లేదా పప్పు ధాన్యాలు. ఇక్కడ ఉన్నాయి కదా, ఏమేమో ఉన్నాయి చూడండి, కందిపప్పు, లైక్ బఠానీ, చిక్కుడు, ఓకే, ఇవన్నీ కూడా పప్పులే అన్నమాట. ఈ పప్పులన్నిట్లో కూడా మనకు ఏ న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్ అంటే కనుక ప్రోటీన్స్ అనేవి పప్పు ధాన్యాల్లో ఎక్కువగా ఉంటాయండి. ఆల్ పల్సెస్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. బేసిక్గా ప్రోటీన్స్ అనేవి మనకు సోయా బీన్స్లో ఎక్కువగా ఉంటాయి, దాని తర్వాత పల్సెస్లోనే ఉంటాయి, దాని తర్వాత మష్రూమ్స్లో ఎక్కువగా ఉంటాయి. నాన్ వెజిటేరియన్లో కూడా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్ ఒకవేళ తక్కువైతే క్వాషియార్కర్ అనే ఒక డిసీజ్ చిన్నపిల్లల్లో మనకు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బాడీలో ప్రోటీన్ తక్కువైతే సో బోన్లో, మజిల్లో స్ట్రెంగ్త్ కూడా తక్కువైపోతుంది. సో దిస్ ఈస్ ద ప్రోటీన్స్. ప్రోటీన్స్ పల్సెస్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లివింగ్ పార్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నౌన్ యాజ్. ఓకే, ఏ లివింగ్ పార్ట్ ఆఫ్ ద ఆర్గానిజం ఎన్విరాన్మెంట్ అంటే ఒక ఎన్విరాన్మెంట్లో లివింగ్ పార్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎన్విరాన్మెంట్ కదా, ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, అనిమల్స్. ఆ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి? ఓకే, ఆప్షన్స్ ఏ బయోటిక్ ఫ్యాక్టర్, హ్యాబిటెట్, బయోటిక్ ఫ్యాక్టర్ అండ్ నాన్ లివింగ్. సింపుల్ క్వశ్చన్ కదా. ఆప్షన్స్లో చూడండి, ఆర్గానిజం అంటేనే ఇట్స్ బయో ఆర్గానిజం బోత్ ఆర్ సేమ్, అంటే దట్ మీన్స్ లివింగ్ ఆర్గానిజం అని దాని అర్థం. బయో అంటే లివింగ్ ఆర్గానిజం. ఇప్పుడు ఆర్గానిజం అంటే ఇప్పుడు నాన్ లివింగ్ ఆర్గానిజం అయితే అవ్వదు. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి లివింగ్ ఆర్గానిజమ్స్కి డిఫరెంట్ ఏంటి? ప్రాణం ఉంటే లివింగ్ ఆర్గానిజం, లేకపోతే నాన్ లివింగ్ ఆర్గానిజం. ఇక్కడ ఆల్రెడీ ఈయన ఇచ్చేసాడు కదా, ఏ లివింగ్ పార్ట్ అన్నాడు. లివింగ్ పార్ట్ ఆర్గానిజం అంటే లివింగ్ ఆర్గానిజమే కదా. లివింగ్ ఆర్గానిజంని బయో అంటాం కదా, అబయోటిక్ అయితే అనం, అబయోటిక్ అయితే నాన్ లివింగ్ ఆర్గానిజం కదా, కాబట్టి అది ఎలిమినేట్ చేద్దాం. అది బయోటిక్. బయో అని పేర్లోనే సి ఆప్షన్లో ఉంది చూడండి. బయోటిక్ అంటే బయాలజీ అంటే ఏంది? ఆర్గానిజమ్స్ గురించి చదివే శాస్త్రాన్ని బయాలజీ అంటాం కదా. బయోటిక్ అంటే ఏంటంటే ప్రాణం ఉన్న వాటన్నిటి గురించి చదివేదాన్ని మనం బయోటిక్ అంటాం. సో ఏ లివింగ్ పార్ట్ ఆఫ్ ద ఆర్గానిజం ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ బయోటిక్ ఫ్యాక్టర్ అనమాట. అబయోటిక్ అయితే కాదు. ఇక నాన్ లివింగ్ కాదు, ఆల్రెడీ ఆయన లివింగ్ పార్ట్ అన్నాడు కదా, మళ్ళీ నాన్ లివింగ్ ఎందుకు ఇవ్వాలి ఇక్కడ? సో నాన్ లివింగ్ కాదు, ఇది ఎలిమినేట్. ఇంకపోతే హ్యాబిటేట్ అన్నాడు, ఆప్షన్ బి. హ్యాబిటేట్ అంటే ఏంటంటే నివాసం అని దాని అర్థం. ఓకే, నివసించే దాన్ని మనం హ్యాబిటేట్ అంటాం. సో అది కూడా రాంగ్ ఆన్సర్. సో బయోటిక్ ఫ్యాక్టర్ ఇస్ ద రైట్ ఆన్సర్. లివింగ్ ఆర్గానిజం అంటే బయో ఉంది కదా, ఆ రెండు కూడా సిమిలర్, నానా అర్థాలు అంటారు కదా, అలాంటి వర్డ్స్ అనమాట అవి. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బ్రెయిన్ ఫీవర్ ఇస్ ద డిసీజ్ స్ప్రెడ్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. బ్రెయిన్ ఫీవర్ అనేది ఒక డిసీజ్. సో స్ప్రెడ్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఈ క్రింద ఉన్న వీటన్నిటిని మనం వెక్టార్స్ అనాలి. ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిందంటే త్రూ వెక్టార్సే కదా. వెక్టార్స్ మీన్స్ ఇట్స్ లైక్ యాక్ట్ యాజ్ ఏ వన్ కైండ్ ఆఫ్ వెహికల్. అంటే ఏ డిసీజ్ అయితే క్రియేట్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్
మలేరియా డిసీజ్ ఈజ్ కాస్డ్ బై ప్రోటోజోవా. ఓకే, లైక్ ప్లాస్మోడియం ప్రోటోజోవా. ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ లైక్ ఫీమేల్ ఎనాఫిలిస్ మస్కిటో travels like female anopheles mosquito is act as a vector. So this mosquito transport the plasmodium protozoa from one person to another అని చెప్పుకుంటాం. దాన్నే మనం వెక్టార్స్ అంటాం. ఇప్పుడు సమ్ డిసీజెస్ మస్కిటోస్ వల్ల వస్తాయి, సమ్ ఎయిర్ త్రూ, వాటర్ త్రూ, ఫుడ్ త్రూ, లైక్ కొన్ని డైరెక్ట్ కమ్యూనికబుల్ లైక్ అంటువ్యాధులు ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ వస్తాయి. బ్రెయిన్ ఫీవర్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఏ వెక్టార్ నుంచి స్ప్రెడ్ అవుతుందంట? ఫ్లైస్ అంటే ఈగలు. ఓకే, ఈగల నుంచి మనకు ప్రోటోజోవల్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయండి. లైక్ కాలా అజర్ శాండ్ ఫ్లై నుంచి అవుతుంది, స్లీపింగ్ సిక్నెస్ సెస్సే ఫ్లై నుంచి అవుతుంది. ఓకే, సో బ్రెయిన్ ఫీవర్ అయితే కాదు, సో ఫ్లైస్ కాదు. నెక్స్ట్ మస్కిటో వైరస్ కాక్రోచ్ అన్నారు. వైరస్ కూడా కాదు, వైరస్ డిసీజ్ని క్రియేట్ చేస్తుంది. మరి అది వెక్టర్ ఎట్లా అవుతుంది? వైరస్ ఒక ప్యాథోజన్ కదా, అది వెక్టర్ కాదు కదా, ఇంకా దాన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయండి. కాక్రోచ్ అన్నారు. సో కాక్రోచ్ అనేవి ఇన్సెక్ట్సే, సమ్ కైండ్ ఆఫ్ డిసీజెస్ని ట్రావెల్ చేపిస్తాయి, బట్ బ్రెయిన్ ఫీవర్ని కాదు. ఇక మిగిలింది మస్కిటో కదా. ఎస్, ఈ మస్కిటోస్ వల్ల మనకు బ్రెయిన్ ఫీవర్ డిసీజ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో బ్రెయిన్ ఫీవర్ అంటే ఏంటంటే కనుక బ్రెయిన్కి సో మనకు మెనింజైటిస్ అనే ఒక డిసీజ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఎన్సెఫలైటిస్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఎన్సెఫలైటిస్ ర్యాబ్డో వైరస్ వల్ల వస్తుంది. మెనింజైటిస్ ఏమో మెనింజైటిడిస్ అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. ఇవన్నీ కూడా మనకు ఎట్లా వస్తాయంటే బ్రెయిన్ చుట్టూ మెనింజస్ లేయర్స్ ఉంటాయి కదా, పారామీటర్, డియామీటర్, అరాకినాయిడ్ మీటర్ అనేసి మెనింజస్ లేయర్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ మెనింజస్ లేయర్స్లో ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. దీన్నే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. ఈ ఫ్లూయిడ్ కన్నా ఎప్పుడైతే తగ్గిపోతే రెడ్యూస్ అవుతుందో, ఎట్లా రెడ్యూస్ అవుతుంది అంటే బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ వెళ్ళి లేయర్స్లో సెటిల్ అవుతాయి. సెటిల్ అయినప్పుడు ఆ లేయర్స్ ఉంటాయి, మెనింజస్ లేయర్స్ అంటే బ్రెయిన్ చుట్టూ 3 లేయర్స్ ఉంటాయి, వాటిని మెనింజస్ లేయర్స్ అంటాం. అది డియామీటర్, పారామీటర్, అరాకినాయిడ్ మ్యాటర్ అనేసి చెప్తాం. ఈ లేయర్స్లో ఉన్న ఫ్లూయిడ్ని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. బ్యాక్టీరియాస్ కానీ వైరసెస్ కానీ ఆ లేయర్స్లోకి వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడ ఉన్న ఫ్లూయిడ్స్ మొత్తం ఫుడ్ లాగా తినేస్తాయి. అప్పుడు ఆ లేయర్స్ అన్ని డ్రై అయిపోయి పొరలుగా ఊడిపోతాయి అనమాట. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే స్వెల్లింగ్ వస్తుంది, ఓకే, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ డిసీజ్నే మనం మెనింజైటిస్ డిసీజ్ అంటాం. ఓకే, ఎన్సెఫలైటిస్ అన్నా కూడా అదే మెదడు వాపు వ్యాధి అనేసి మనం చెప్పుకుంటాం. ఈ డిసీజ్ అన్నీ కూడా మస్కిటోస్ వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతాయంట. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎంబ్లికా ఆఫిసినాలిస్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్. సో ఎంబ్లికా ఆఫిసినాలిస్ ఏ సైంటిఫిక్ నేమ్ అంటే ఆమ్లా అండి. ఉసిరికాయ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఎంబ్లికా ఆఫిసినాలిస్ అనమాట. ఓకే, ఆ ఉసిరికాయ ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థం ఏదంటే ఉసిరికాయ అనమాట, ఆమ్లా. సో ఆమ్లా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎంబ్లికా ఆఫిసినాలిస్. ఇందాక సైంటిఫిక్ నేమ్స్ లిస్ట్ ఇచ్చాను, అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోవడమో నోట్ చేసుకోండి. సో సైంటిఫిక్ నేమ్స్ అన్నీ అందులో నుంచే వస్తాయి మీకు. ఓకే, నెక్స్ట్, హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు విచ్ కేటగిరీ ఆఫ్ ద ఎకోసిస్టమ్? హ్యూమన్ బీయింగ్స్ అన్నీ ఏ ఎకోసిస్టమ్కి సంబంధించిన వాళ్ళు? ఓకే, ఆప్షన్ ఆమ్నివోరస్, కార్నివోరస్, హెర్బివోరస్, జూప్లాంక్టన్. కింద లాస్ట్లో జూప్లాంక్టన్ ఉంది కదా, ఈ జూప్లాంక్టన్ అంటే ఏంటంటే సో వాటర్లో సర్వైవ్ అయ్యే అన్ని అనిమల్స్ని మనము జూప్లాంక్టన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, వాటర్లో మనకు డిఫరెంట్ అనిమల్స్ అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం ఏం చెప్తామంటే జూప్లాంక్టన్ అనేసి చెప్తాం. సో హ్యూమన్ బీయింగ్స్ వాటర్లో ఉండడు కాబట్టి ఎలిమినేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెర్బివోరస్. సో హెర్బివోరస్ అంటే ఏంటంటే ప్లాంట్స్ని మాత్రమే తిని బ్రతికే వాటిని హెర్బివోరస్ అనేసి చెప్తాం. సో హ్యూమన్ బీయింగ్స్ ప్లాంట్స్ తింటారు, అట్ ది సేమ్ టైం నాన్ వెజిటేరియన్ కూడా కదా, వెజ్ నాన్ వెజ్ రెండు తింటాడు. సో ఓన్లీ హెర్బివోరస్సే కాదు, ఎలిమినేట్. కార్నివోరస్ అంటే ఓన్లీ మాంసాన్ని మాత్రమే తిని బతికే వాటిని కార్నివోరస్ అంటాం. టైగర్స్, లయన్స్ ఇవన్నీ కూడా మాంసం తిని బతుకుతాయి, ఎలిమినేట్. నెక్స్ట్, ఫస్ట్ ఆప్షన్ ఆమ్నివోరస్ ఉంది కదా, హ్యూమన్ బీయింగ్ బిలాంగ్ టు దిస్ ఆమ్నివోరస్ కేటగిరీ. ఈ ఆమ్నివోరస్ కేటగిరీ కిందకి హ్యూమన్ బీయింగ్స్ వస్తాడు. హ్యూమన్ బీయింగ్స్ ప్లాంట్స్ ప్లస్ అనిమల్స్ రెండింటిని, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండింటిని తింటారు కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్స్ టు ఆమ్నివోరస్ కేటగిరీ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ రివర్స్ ఇస్ క్లోజ్ టు డాష్ పార్ట్స్ పర్ మిలియన్.
సో ఆక్సిజన్ అనేది మనకు రివర్స్లో డిజాల్వ్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ రివర్స్, ఆల్ వాటర్లో, సముద్రాలలో, లేక్స్, రివర్స్ అన్నిట్లో కూడా మనకు ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అయి ఉంటుంది. ఎన్విరాన్మెంట్లో 21% ఆక్సిజన్ ఉంటుంది, వాటర్లో 10% ఉంటుంది అప్రాక్సిమేట్లీ. మరి రివర్లో ఎన్ని పార్ట్స్ పర్ మిలియన్కి ఆక్సిజన్ ఉంటుందంటే ఇట్స్ అప్రాక్సిమేట్లీ 5 parts ఆఫ్ ఆక్సిజన్, సో విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద రివర్ అనమాట. ఓకే, 5 parts ఆక్సిజన్ అనేది రివర్లో ఉన్న వాటర్లో ఉంటుంది. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్? సో మీకు తెలుసు వాట్ ఈస్ మీన్ బై గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, దీన్నే హరిత విప్లవం అంటాం కదా. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనకు ఎర్త్ మొత్తం కూడా బాగా వేడెక్కిపోవడాన్ని మనం ఏం చెప్తామంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేసి మనకు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఎర్త్ బాగా వేడెక్కుతుంది. సో ఎప్పుడు ఎర్త్ వేడెక్కుతుంది అంటే, సో బేసికలీ సో ఈ డయాగ్రామ్ చూడండి, సన్ నుంచి మనకు సన్లైట్ అనేది వస్తుంది, లైక్ సమ్ కైండ్ ఆఫ్ రేడియేషన్స్ వస్తాయి. అందులో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ఒక రకం, వీటినే పరారుణ కిరణాలు అనేసి మనం చెప్తాం. డే మొత్తం బాగా ఎండ వచ్చినప్పుడు, ఈవినింగ్ కొంచెం ఎండ తగ్గినప్పుడు, అంటే సన్ సెట్ అయ్యే టైంలో 4 o'clock 4:30 ఆ టైంలో అర్త్ ఇంకా బాగా వేడెక్కిపోతుంది. ఎందుకు వేడెక్కిపోతుంది అంటే అర్త్ సన్ ఉన్నంతసేపు ఆ రేడియేషన్స్ని మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఈవినింగ్ టైంలో ఎమిట్ చేస్తుంది. ఆ రేడియేషన్స్ని మొత్తం కూడా మన ఎన్విరాన్మెంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ మీథేను ప్లస్ వాటర్ వేపర్, ఈ 3 గ్యాసెస్ ఏం చేస్తాయంటే ఆ ఐఆర్ రైసెస్ని పట్టుకొని ట్యాప్ చేసి ఫోల్డ్ చేసి అలా ఉంచుకుంటాయి అన్నమాట. అప్పుడు మనకు అర్త్ అనేది బాగా వేడెక్కిపోతుంది విపరీతంగా. సో బాగా వేడెక్కిపోయి, సో దాన్నే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్తాం. సో దీనివల్ల మనకు సమ్ కైండ్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్, భూకంపాలు ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. వర్షాలు సరిగా రాకపోవడం, సో ప్లాంటేషన్ సరిగా లేకపోవడం, ఇట్లాంటివి ఎర్త్ మీద వేడి బాగా ఎక్కువైపోవడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేసి మనం చెప్పుకుంటాం అనమాట. ఓకే, సో ఆప్షన్స్ చూడండి, క్లోరోఫ్లోరో కార్బన్, మీథేను, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్. క్లోరోఫ్లోరో కార్బన్ CFC ఇవి కూడా మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గ్యాస్కి రీజనే. మీథేన్ కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఈ 3 గ్యాసెస్ వల్ల కూడా మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది, ఒక్క నైట్రోజన్ వల్ల తప్ప. సో నైట్రోజన్ వల్ల మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది రాదు. మిగతా క్లోరోఫ్లోరో కార్బన్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకోటి వాటర్ వేపరు, నీటి ఆవిరి కూడా, H2O వేపర్ స్టేట్లో ఉంటాయి, నీటి ఆవిరి కూడా, ఈ 4 వల్ల కూడా మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది. H2O వేపర్, కార్బన్ డైఆక్సైడ్, మీథేను, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఎక్సెప్ట్ నైట్రోజన్. సో నైట్రోజన్ దిస్ ఇస్ నాట్ లైక్ హార్మ్ఫుల్ గ్యాస్ కాదండి ఇది. సో దీనివల్ల మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అయితే రాదు. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ ఎకోసిస్టమ్? సో ఎకోసిస్టంలో బాగా స్టేబుల్గా ఏది ఉంటుంది? డెజర్ట్, ఎడారి బాగా స్టేబుల్, మోస్ట్ స్టేబుల్ ఎకోసిస్టమ్ అన్నాం కదా. సో డెజర్ట్ అనేది ఎడారులు స్టేబుల్గానే ఉంటుంది, బట్ కొన్ని సార్లు స్టేబుల్గా ఉండకపోవచ్చు. ఓకే, ఎట్లా ఉండకపోవచ్చు, చాలా రకాలైన ఎడారులన్నీ కూడా మనకి మంచి పొలాలుగా మారినవి కూడా మనకు హిస్టరీలో చాలా ఉన్నాయి. ఓకే, అంటే ఆ యూజ్లెస్ అని మనం అనుకోకూడదు, యూస్ఫుల్గా జరిగాయి అన్నమాట. అంటే అక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండడం, మనుషులు ఉండడం, ఇట్లా కొన్ని సిస్టమ్స్కి ఉపయోగించుకొని డెజర్ట్ కూడా ఏమవుతుందంటే కొంచెం తగ్గిపోవడం ఇలా జరిగాయి. కాకపోతే కంప్లీట్ స్టెబిలిటీ అయితే మాత్రం మనం చెప్పలేం. ఓకే, ఇంకపోతే ఓషన్, మౌంటైన్, ఫారెస్ట్ అన్నారు కదా. ఫారెస్ట్ ఎలాగో అది స్టేబుల్ కాదు, మీ అందరికీ తెలిసిందే. ఫారెస్ట్ స్టేబులా? సో ఇది వరకు ఉన్న ఫారెస్ట్ ఎలాగో అది స్టెబిలిటీ లేదు. సో ఇది వరకు ఉన్న ఫారెస్ట్ పర్సంటేజ్ ఇప్పుడు లేదు. ఓకే, సో వంట చెరుకు కోసం లైక్ ఫారెస్ట్ని లైక్ డిఫరెంట్గా రిమూవ్ చేసేసారు, తగ్గిపోయింది. అంటే దాని యొక్క పర్సంటేజ్ అనేది రెడ్యూస్ అయిపోయింది అనమాట. జంతువులు ఎక్కువ వెళ్ళి మేపేస్తూ ఉంటారు, అక్కడే బాగా ఇల్లులు కట్టుకొని బ్రతికేసే వాళ్ళు ఉంటారు. సో ఆ ఫారెస్ట్ని మొత్తం క్లీన్ చేసుకొని ఒక పెద్ద కాలనీస్ కట్టుకొని బాగా జనాలందరూ సర్వే అవుతున్నారు. సో ఫారెస్ట్ అనేది ఎలాగో రెడ్యూస్ అయిపోయింది, తగ్గిపోయింది, ఆ పర్సంటేజ్ ఇప్పుడు లేదు, ఎలిమినేట్ చేద్దాం. డెజర్ట్ లేదు. మౌంటైన్స్ కూడా ఇట్స్ నాట్ లైక్ దట్ మచ్ ఆఫ్ స్టేబుల్, అవి కూడా తగ్గిపోయాయి.
ఓషన్ ఉంది కదా, సో ఈ ఓషన్ మాత్రం కొంచెం స్టేబుల్గా ఉందన్నమాట. ఓకే, ఓషన్ మన ఎకో సిస్టంలో బాగా స్టేబుల్గా ఉండేది ఏదంటే కనుక ఓషన్స్, సముద్రాలు, మహాసముద్రాలు ఇవన్నీ కూడా స్టేబుల్గా ఉంటాయి. దాంట్లో ఉన్న వాటర్ పర్సంటేజ్ తగ్గుతా పెరుగుతూ ఉంటుందేమో తప్ప, సో అదైతే కనుక ఆ విడత విస్తీర్ణం అనేది, ఆ ప్లేస్ అనేది అది అలాగే ఉంది కాబట్టి సో ఓషన్ ఈజ్ ద స్టేబుల్ ఎకోసిస్టమ్ ఇన్ ద యూనివర్స్ అనమాట. సో మోస్ట్ స్టేబుల్ ఎకోసిస్టమ్ ఏది అంటే ఆప్షన్ బి, ఓషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మ్యాంజిఫెరా ఇండికా ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో కదా. మ్యాంజిఫెరా మ్యాంగో, మ్యాంజిఫెరా ఇండికా ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రాబ్స్ బిలాంగ్స్ టు ద డాష్ ఫైలం. క్రాబ్స్ బిలాంగ్స్ టు ద డాష్ ఫైలం. ఫైలం అంటే క్రాబ్స్ అంటే ఏంటి? పీతలు. ఏ వర్గానికి చెందినవి క్రాబ్స్? ఏ వర్గానికి చెందినవి? చూడండి ఈ డయాగ్రామ్ చూస్తే సో ఇవి క్రాబ్స్ ఉన్నాయి. ఈ క్రాబ్స్ అన్ని లెగ్స్ అన్నమాట. ఈ లెగ్స్ అన్ని కూడా జాయింట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక జాయింట్, ఇక్కడ జాయింట్, ఇది జాయింట్, ఇది ఇవన్నీ కూడా జాయింట్స్. ఈ క్రాబ్స్కి మనం జాయింట్స్ చూస్తే సో లెగ్స్లో చూడండి జాయింట్స్ ఉన్నాయి కదా, లెగ్స్ ఇలాగా జాయింట్స్ ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి ఇవి కూడా డైరెక్ట్గా ఆర్థ్రోపోడా కేటగిరీ కిందకే వచ్చేస్తాయి సేమ్. సో క్రాబ్స్ బిలాంగ్స్ టు విచ్ ఫైలం అంటే ఆర్థ్రోపోడా. సో పోడా అంటే లెగ్స్, ఆర్థ్రో అంటే జాయింట్స్ అని ఇందాకే చెప్పాను. సో లెగ్స్ అన్నీ కూడా జాయింట్స్ ఉన్నాయి కాబట్టి సో ఆర్థ్రాలజీ అంటాం కాబట్టి సో ఇవన్నీ కూడా ఆర్థ్రోపోడా కేటగిరీ కిందకే వస్తాయి. మొలస్కా అంటే సో బాడీ మొత్తం స్మూత్గా ఉండే వాటిని మొలస్కా అన్నాం. ఎగ్జాంపుల్ స్నెయిల్ అని చెప్పాం. నిడేరియా సో దీని కింద మనకు వామ్స్ వస్తాయి అన్నాం. ఫ్లాటీ హెల్మెంతిస్, ఫ్లాటీ అంటే ఏంటంటే హెల్మెంతిస్ అంటే బాడీ, సో బాడీ మొత్తం ఫ్లాట్గా ఉండే వాటన్నిటిని మనం ఫ్లాటీ హెల్మెంతిస్ కేటగిరీ అనేసి చెప్పుకుంటాం. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విటమిన్ ఏ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్. సో విటమిన్ ఏని మనం ఏం చెప్తామంటే థయమిన్, రైబోఫ్లావిన్, రెటినాల్ అండ్ క్యాల్సిఫెరాల్. ఓకే, సో థయమిన్, B1 విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఇస్ థయమిన్ అండ్ రైబోఫ్లావిన్, B2 విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఇస్ రైబోఫ్లావిన్, ఏ విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఇస్ రెటినాల్, క్యాల్సిఫెరాల్ అంటే డి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఇస్ క్యాల్సిఫెరాల్. ఇక్కడ విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ అన్నారు కాబట్టి సో ఆప్షన్ సి, రెటినాల్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ ఏ ఆర్ అదర్ నేమ్ ఆఫ్ విటమిన్ ఏ ఇస్ రెటినాల్. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which of the following is a fat soluble vitamin that plays a role in blood clotting, bone metabolism and regulating blood calcium levels? Okay, so which of the following is fat soluble vitamin? So A, D, E, K is the fat soluble vitamins. So C is not fat soluble vitamin. First you can remove C option, eliminate చేద్దాం first, because of this is not an fat soluble vitamin, this is one kind of water soluble vitamin కాబట్టి we can easily remove C option. That plays a role in blood clotting anta, blood clotting, bone metabolism and regulating blood calcium levels. Blood clotting, blood calcium levels, blood clotting annar kabatti so option C, vitamin K is the blood clotting vitamin. సో దీన్నే యాంటీ కోయాగులెంట్ విటమిన్, యాంటీ హెమరేజియా విటమిన్ అని కూడా చెప్తాం. సో ఆప్షన్ సి, కే విటమిన్ ఇస్ ద బ్లడ్ క్లాటింగ్ విటమిన్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ విటమిన్ ఈజ్ రెటినాల్, అది మనకు ఆల్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ప్లస్ బాడీ డెవలప్మెంట్ కోసం ఏ విటమిన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. బి విటమిన్ సమ్ కైండ్ ఆఫ్ B1, B2, B3, B5 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా సమ్ కైండ్ ఆఫ్ డిజార్డర్స్కి రీజన్ అవుతాయి. సి విటమిన్ వల్ల మనకు స్కర్వీ డిసీజ్ అనేది వస్తుంది. సో ఎక్స్పెషల్లీ బ్లడ్ క్లాటింగ్ విటమిన్ ఏది అంటే కే విటమిన్ ఇస్ ద బ్లడ్ క్లాటింగ్ విటమిన్. మరి బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఏంటివి అంటే ఫైబ్రినోజన్, ప్రొతాంబ్రిన్. సో దీస్ ఆర్ ద 2 విటమిన్స్ రీజన్ ఫర్ బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకు లివర్లో ప్రిపేర్ అవుతాయి కానీ ప్లాస్మాలో స్టోరేజ్ అవుతాయి. ఇవి రెండు బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ అనమాట. కే విటమిన్ ఈజ్ బ్లడ్ క్లాటింగ్ విటమిన్ అండ్ ప్లేట్లెట్స్ ఈజ్ ద బ్లడ్ క్లాటింగ్ సెల్స్. థ్రాంబోకైనేజ్ ఎంజైమ్ ఈజ్ ద బ్లడ్ క్లాటింగ్ ఎంజైమ్. ఓకే, ఇవన్నీ మనకు సెల్స్ అడిగారా, ప్రోటీన్స్ అడిగారా, ఎంజైమ్ అడిగారా, ఎలిమెంట్ అడుగుతారు. కాల్షియం ఈజ్ ద బ్లడ్ క్లాటింగ్ ఎలిమెంట్. ఓకే, కాల్షియం ఈజ్ బ్లడ్ క్లాటింగ్ ఎలిమెంట్, కే విటమిన్ ఈజ్ బ్లడ్ క్లాటింగ్ విటమిన్, ప్రోటీన్స్ ఈజ్ బ్లడ్ క్లాటింగ్ లైక్ ఫైబ్రినోజన్, ప్రొతాంబ్రిన్స్ ఆర్ ప్రోటీన్స్, బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్. ఓకే, ప్లేట్లెట్స్ ఈజ్ ద బ్లడ్ క్లాటింగ్ సెల్స్. సెల్స్ అంటే ప్లేట్లెట్స్ అనాలి, ప్రోటీన్స్ అంటే ఫైబ్రినోజన్, ప్రొతాంబ్రిన్ అనాలి, వైటమిన్ అంటే కే వైటమిన్ అనాలి, మూలకం లేదా ఎలిమెంట్ అంటే కాల్షియం అనాలి, ఎంజైమ్ అంటే థ్రాంబోకైనేజ్ అనాలి. ఓకే, సో ఇక్కడ మనకు సి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ గెట్స్ ఎఫెక్టెడ్ బై ద ఇల్నెస్ కాల్డ్ గౌట్? ఎస్, సో విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ గెట్స్ ఇన్ఫెక్టెడ్ ద ఇల్నెస్ కాల్డ్ గౌట్. సో గౌట్ అనే వ్యాధి ఈ క్రింది వాటిలో ఏ భాగానికి సంబంధించింది? బోన్స్, లంగ్స్, బ్రెయిన్ అండ్ కిడ్నీ. సి, ద గౌట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బోన్ రిలేటెడ్ డిసీజ్. ఓకే, సో విచ్ ఈస్ caused by the excess uric acid levels in blood stream. excess uric acid levels in blood stream. బ్లడ్ స్ట్రీమ్లో కనుక యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువైపోతే మనకు గౌట్ అనే డిసీజ్ వస్తుంది. మరి యూరిక్ యాసిడ్ ఎలా ఎక్కువైపోతుంది? బేసిక్గా ఈచ్ అండ్ ఎవ్రీడే మన బాడీకి 5 to 6 లీటర్స్ మినిమం వాటర్ అనేది తీసుకోవాలి. సో 5 to 6 లీటర్స్ వాటర్ తీసుకుంటే వీ కెన్ ఎక్స్క్రీట్ యూరియా త్రూ యూరిన్ నుంచి యూరియాని బయటకు ఎక్స్క్రీట్ చేస్తాం. ఒకవేళ వాటర్ పర్సంటేజ్ బాడీలో తక్కువైతే, మనం వాటర్ సరిగా తీసుకోకపోతే, లేకపోతే ఏదైనా బాడీ డీహైడ్రేషన్ అయిపోయి వాటర్ తగ్గితే, సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల వామిట్స్, మోషన్స్ ఇలా అవ్వడం వల్ల కూడా వాటర్ పర్సంటేజ్ తగ్గితే యూరియా మొత్తం డైల్యూట్ అవ్వడానికి వాటర్ ఉండదు కాబట్టి ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ యూరిక్ యాసిడ్. యాసిడ్ అంటే పేరులో ఉంచడండి, యాసిడ్ ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ మోర్ కాన్సన్ట్రేషన్ కదా. సో బాడీలో ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ మొత్తం కూడా మిజబుల్ అవ్వవు. ఓకే, అంటే విష పదార్థాలుగా మారిపోతాయి. వాటినే మనం ఏం చెప్తామంటే కనుక సో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేసి మనం చెప్తాం. సో కావాలంటే మనకు బాడీ బాగా డీహైడ్రేషన్ అయినప్పుడు, బాడీలో వాటర్ తక్కువ ఉన్నప్పుడు మనం యూరిన్ వెళ్ళినప్పుడు కూడా మనకు యురేత్రా దగ్గర లైక్ బర్నింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది, మంట పుడుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆ టైంలో వీ కెన్ రిలీజెస్ లైక్ ఎక్స్క్రీట్ లైక్ యూరిక్ యాసిడ్ అనమాట. యాసిడ్ ఎక్స్క్రీట్ చేస్తాం మనం కాబట్టి సో యాసిడిటీ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, అట్లా మనకు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి బాడీలో ఫామ్ అయిపోతాయి. అవన్నీ కూడా మనకు బ్లడ్లో స్టోర్ అవుతాయి. బ్లడ్ బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి సర్క్యులేట్ అవుతుంది కదా, అలాగే బోన్స్కి, జాయింట్స్కి కూడా సర్క్యులేట్ అవుతుంది. బోన్స్ మధ్యలో చూడండి ఇక్కడ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఇట్లా ఫామ్ అయిపోయాయి. ఆ బోన్స్లో కూడా జాయింట్స్ మధ్యలో, ఓకే, జాయింట్స్ మధ్యలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యాయి. ఈ బికాస్ ఆఫ్ దిస్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ బోన్ విల్ గెటింగ్ అండ్ ఇన్ఫ్లేమ్డ్, అంటే స్వెల్లింగ్ వస్తుంది అనమాట. బోన్ అనేది స్వెల్లింగ్ వస్తుంది. సో ఆ పర్టికులర్ బోన్ని మనం కదిలించేటప్పుడు పెయిన్ వస్తుంది. సో దాన్నే మనం గౌట్ డిసీజ్ అనేసి చెప్పుకుంటాం. ఓకే, మీరు బ్లైండ్గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే గౌట్ అంటే ఇట్స్ లైక్ బోన్ రిలేటెడ్ డిసీజ్ అండ్ యూరిక్ యాసిడ్ అనే మాట గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్స్ caused by excess of uric acid crystals stored in blood stream is called gout అని చెప్పాలి. సో గౌట్ దేనికి వస్తుంది అంటే బోన్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో లంగ్స్, బ్రెయిన్, కిడ్నీ కాదు, ఓన్లీ బోన్స్కే వస్తుంది. లంగ్స్లో బోన్ ఉండదు, బ్రెయిన్లో కూడా ఉండదు, కిడ్నీలో కూడా ఉండదు. కాబట్టి ఓన్లీ బోన్స్కే మనకు ఈ గౌట్ డిసీజ్ వస్తుంది. బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, వాటర్ రెడ్యూస్ అయిపోతే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయిపోయి బోన్ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ పెయిన్ ఇస్ కాల్డ్ గౌట్ డిసీజ్ అని చెప్తాం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్ ఇస్ కాల్డ్ అడిక్షన్ హార్మోన్? ఎస్, ఇందాక ఒక హార్మోన్ చెప్పుకున్నాం, సెరోటిన్ హార్మోన్. దిస్ ఇస్ ద హ్యాపీ హార్మోన్ అని చెప్పాం, స్ట్రెస్ని తగ్గిస్తుంది అని. ఇక్కడ అడిక్షన్కి కూడా ఒక హార్మోన్ ఉందంట. మరి అదేంటో, ఏంటి అడిక్షన్ అంటే ఇప్పుడు మనం డిఫరెంట్ థింగ్స్కి అడిక్ట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు కొంతమందికి సినిమాలకు అడిక్ట్ అయి ఉంటారు, ఓకే, కొంతమంది ఒక పర్టికులర్ ఫుడ్కి అడిక్ట్ అయి ఉంటారు, కొంతమంది ఒక ప్లేస్కి అడిక్ట్ అవుతారు, కొంతమంది ఒక మనిషికి అడిక్ట్ అవుతారు. అంటే ఏదేదో అడిక్షన్స్ ఉంటాయి కదా. అంటే రెగ్యులర్గా మనం చేసేదాన్ని, మనం ఇష్టపడేదాన్ని, అది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు, అదే చేయాలి, అదే తినాలి, ఇట్లాంటి వాటికి మనం అడిక్షన్ అవుతూ ఉంటాం. వీటికి కూడా ఒక హార్మోన్ రీజన్ అంట. మరి ఏంటో అడిక్షన్ హార్మోన్ అంటే ఏంటంటే, ఇప్పుడు హార్మోన్స్ రిలీజెస్ కూడా మనం రోజు ఒక పని చేస్తూ ఉంటాం, రోజు ఒక పర్టికులర్ ఫుడ్ నువ్వు తింటావు. ఏదైనా ఒక రోజు ఆ ఫుడ్ నీకు దొరకకుండా దాని ప్లేస్లో ఇంకేదైనా ఉంటే నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, తినాల్సి వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఇష్టపడవు, నేనెందుకు తినాలి, వై ఐ షుడ్ కాంప్రమైజ్ అనిపిస్తుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అడిక్షన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అడిక్షన్ హార్మోన్ ఏం చేస్తుంది, నువ్వు నీకు అవసరం ఏంటి, తినాల్సిన అవసరం లేదు, మనకు నచ్చిందే, మనం తినాలనుకునేది తినాలి. మనం ఏం చేస్తామంటే అటో ఇటో చేసి మొత్తానికి ఏది తినాలో అదే తింటాం కదా, కానీ కాంప్రమైజ్ అవ్వం. దాన్నే మనం అడిక్షన్ అంటాం. ఓకే, ఆ అడిక్షన్ హార్మోన్ ఏది మన బాడీలో అంటే ఒక పర్టికులర్ థింగ్స్కి, మనకి ఇష్టమైన వాటికి మనం అడిక్ట్ అవ్వడానికి ఒక స్పెసిఫిక్ హార్మోన్ ఆ టైంలో రిలీజ్ అవుతుంది అనమాట. ఆ టైంలో మనం ఏ విషయంలో కాంప్రమైజ్ కాలేము.
అలాంటి హార్మోన్ ఒకటి ఉంది. సో దట్ ఈస్ ద అడిక్షన్ హార్మోన్. ఏంటి అడిక్షన్ హార్మోన్? సెరటోనిన్. ఇందాకే చెప్పాం, సెరటోనిన్ ఈస్ ద హ్యాపీయెస్ట్ హార్మోన్, వీఆర్ కాల్డ్ యాజ్ హ్యాపీ హార్మోన్ విచ్ ఈస్ సెక్రెటెడ్ బై ద పీనల్ గ్లాండ్ అని చెప్పాం. సో ఇది హ్యాపీ హార్మోన్ కాబట్టి దిస్ ఇస్ నాట్ అన్ అడిక్షన్ హార్మోన్, ఎలిమినేట్. ఆక్సిటోసిన్ హార్మోన్. సో ఆక్సిటోసిన్ హార్మోన్, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద, ఎస్ ఆక్సిటోసిన్ హార్మోన్. ఓకే, సెరటోనిన్ హార్మోన్ ఇస్ ద వన్ కైండ్ ఆఫ్ హ్యాపీయెస్ట్ హార్మోన్. సో అదైతే మనకు అడిక్షన్ హార్మోన్ కాదు కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ ఎలిమినేట్ దట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఆక్సిటోసిన్. సి ఆక్సిటోసిన్ హార్మోన్ పేర్లో ఉంది. సో దిస్ కైండ్ ఆఫ్ హార్మోన్ ఇస్ ఎక్స్క్రీట్ బై ద పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పుకున్నాం. పిట్యూటరీ గ్లాండ్ ఫీమేల్స్లో ఎక్స్క్రీట్ అవుతుంది. దీన్నే మనం బర్త్ హార్మోన్ అని చెప్తాం. ఏ హార్మోన్ అంట? బర్త్ హార్మోన్. ఎందుకు బర్త్ హార్మోన్ అని చెప్తామంటే దిస్ కైండ్ ఆఫ్ పర్టికులర్ హార్మోన్ రిలీజెస్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్. ఓకే, సో మదర్కి ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఇట్ విల్ రెగ్యులేట్స్ ద ఆక్సిజన్ లెవెల్స్ ఇన్సైడ్ ఆఫ్ ద యుటరస్ వాల్స్. ఓకే, యుటరస్ వాల్స్కి కావాల్సిన ఆక్సిజన్ని ఇచ్చేసి ఆ యుటరస్ వాల్స్ అన్నీ కూడా బాగా ఏం చేస్తుందంటే పెరిస్టోలిక్ స్ట్రోక్స్ జరిగి బాగా లూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, లూజ్ అయ్యి ఏమవుతాయంటే లోపల ఉన్న బేబీ ఈజీగా బయటకు రావడానికి యూజ్ అయ్యే హార్మోన్ ఇది. అందుకే దీన్ని మనం ఆక్సిటోసిన్ హార్మోన్ అంటే బర్త్ హార్మోన్ అంటాం. సో ఇది ఎప్పుడు ఏది రిలీజ్ చేస్తుంది అంటే మన బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్. సో మాస్టర్ ఆఫ్ గ్లాండ్ అంటాం, 0.5 grams ఉంది కదా, ఆ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి దిస్ ఈస్ నాట్ ఆల్సో అడిక్షన్ హార్మోన్, ఇది కూడా కాదు, ఎలిమినేట్. పోతే క్యాల్సిటోసిన్. ఆల్రెడీ ఐ సెడ్ క్యాల్సిటోసిన్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ like hormone which is excreted by the thyroid gland, so which is regulates the calcium levels in between the bones and muscles అని చెప్పాం కదా, ఇది కూడా కాదు. ఇంకా పోతే ఆప్షన్ డి డోపమైన్ ఉంది కదా, ఎస్ డోపమైన్ హార్మోన్. సో దిస్ డోపమైన్ హార్మోన్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ బై ద లైక్ హైపోథాలమస్. హైపోథాలమస్ ఉంది కదా మన బ్రెయిన్లో ఒక చిన్న లైక్ పీ షేప్లో హైపోథాలమస్ గ్లాండ్ ఉంది. ఆ హైపోథాలమస్ గ్లాండ్ డోపమైన్ అని ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద హార్మోన్ సో విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అడిక్షన్. దీన్నే మనం అడిక్షన్ హార్మోన్ అనేసి మనం చెప్పుకుంటాం. సో ఏదైనా ఒక థింగ్కి మనం ఏదైనా దేనికైనా మనం అడిక్ట్ అయినాము అంటే because of this dopamine hormone. So that's why dopamine hormone is the addicted hormone, serotonin hormone is the happiest hormone, oxytocin is the like birth hormone, calcitonin is the regulates the calcium levels in between bones and muscles. So D option is the right answer. Which of the following pigment is reason for bile juice in yellow color? సో బైల్ జ్యూస్ ఎల్లో కలర్లో ఉండడానికి రీజన్ అయిన పిగ్మెంట్, కలర్ పిగ్మెంట్ ఏంటి? వీ ఆల్రెడీ నో బైల్ జ్యూస్ ఈజ్ అపియర్డ్ ఇన్ ఆల్వేస్ లైక్ ఎల్లోయిష్ కలర్లో బైల్ జ్యూస్ ఉంటుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ బైలురూబిన్, బైలువర్డిన్ బోత్ 1 and 2, నన్ ఆఫ్ ద అబో అన్నాం కదా. సో బైలురూబిన్ అండ్ బైలువర్డిన్ అండ్ బోత్ 1 and 2, సి ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో bile juice is appears like yellowish color because of this bilirubin and biliverdin. These are the two color pigments which is present in the bile juice. Bile juice లో ఉంటాయి ఇవి రెండు కలర్ పిగ్మెంట్స్ అన్నమాట. సో కాబట్టి both 1 and 2 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? సో హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ బోన్ ఏది అని, ఫీమర్, ఇంకస్, మాలియస్, స్టెపిస్. ఫీమర్ is the largest bone and also strongest bone and also longest bone. Okay, femur. Incus, so incus, malleus, stapes, these three bones are so which is located middle part of the ear. This stapes bone is the smallest bone in the body. So femur is the longest bone and stapes is the smallest bone. Okay, this is the femur bone. This is the largest, longest and strongest bone. Okay.